ఈరోజు 'దివ్యల మాధవి' గారికి చేసిన ఆర్గ్యుమెంట్‌కి, చేసిన గొడవకి 'దివ్య' గారి గ్రాఫ్ ఇక్కడున్న గ్రాఫ్‌ని ఇక్కడికి తీసుకెళ్లారు. ఈ 'దివ్యల మాధురి' గారి వల్లే ఆ గ్రాఫ్ 'దివ్య' గారిది యాక్చువల్‌గా ఈ వీక్ 'దివ్య' గారు ఎలిమినేట్ అయిపోతారేమో నామినేట్‌లో ఉన్నారు కదా! ఎందుకంటే ఎట్ ఎ టైమ్ 'బర్నీ' గారు, అలాగే 'తనుజ' గారు, 'దివ్య' గారు వీళ్ళు ముగ్గురు కొంచెం ఒక రిలేషన్‌లోనో, బాండ్‌లోనో ఉన్నారు గాబట్టి ఫాదర్, డాటర్ ఆ బాండ్‌లో ఉన్నారు గాబట్టి ఒకేసారి ముగ్గురు నామినేషన్స్‌లోకొస్తే వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా వీక్‌గా ఉన్నది, ఓట్లు తక్కువున్నది 'దివ్య' గారికే. సో, 'దివ్య' గారు ఎళ్ళిపోతారన్న పాయింట్‌లో ఉన్నాను. 2, 3 రోజుల నుండి ఆ పాయింట్‌లోనే ఉన్నాం. కానీ ఇవాళ 'దివ్వెల మాధురి' గారు చేసిన ఈ ఆర్గ్యుమెంట్ అంటారా? గొడవ అంటారా? యూజ్‌లెస్ వర్డ్స్ వాడి, అనవసరమైన వర్డ్స్ వాడారు చాలా చాలా. 'దివ్య' గారు తప్పు లేకుండా అనవసరమైన వర్డ్స్ వాడారనిపించింది. సో, ఆవిడ చేసిన ఆర్గ్యుమెంటో లేపోతే గొడవ వల్ల 'దివ్య' గారి గ్రాఫు పైకి లేసిద్దనమాట. దీనివల్ల నామినేషన్స్‌లో వేరే వాళ్ళకి ఇబ్బందవుతది. 'దివ్య' గారి గ్రాఫ్ పెరిగిద్ది ఖచ్చితంగా. ఎందుకంటే 'దివ్వెల మాధురి' గారిని 'బిగ్ బాస్' టీమ్ ఏమని తెచ్చిందో తెలీదు గానీ, ఏమనుకోని తెచ్చారా? లేపోతే ఏం ప్లాన్ చేసి తెచ్చారో తెలీదు గానీ, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ కంటెంట్ క్రియేట్ చేయడానికి కావాలనే సంజన గారు, 'దివ్యెల మాధురి' గారు కలిసి గొడవ సృష్టి గొడవ చేశారన్నమాట కావాలనే. తన బొట్టుబిళ్ళే పోయాయి అని చెప్పి, నాకే కావాలని చెప్పి కావాలని యూజ్‌లెస్‌గా ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలనో చెప్పి అది దరిద్రంగాను, చెత్తగా అనిపిస్తుంది చూడడానికి. అసలు ఇంట్రెస్టింగ్‌గా లేదు. ఇంట్రెస్టింగ్ లేకపోగా వేస్ట్ కన్వర్జేషన్ జరుగుతుంది అక్కడంతా. తర్వాత ఈ 'దివ్య' గారితో టాపిక్ ఏంటంటే, గొడవ ఏంటంటే 'దివ్య' గారు హౌస్‌లో రేషన్ మేనేజరు. సో, ఏదైనా ఫుడ్ ఏదైనా తెచ్చుకొని కర్రీ మాత్రం 'దివ్య' గారే ఎయ్యాలి. ఎందుకంటే పోర్షన్స్ ఎయ్యాలి. ఎవరికి ఎంత ఎందుకంటే అంతమందికి సరిపోదు. ఫుడ్ చాలా లిమిటెడ్‌గా ఇస్తారు. 'బిగ్ బాస్' టీమ్ ఏం చేస్తదంటే ఫుడ్ విచ్చలవిడిగా ఇచ్చేస్తే ఈళ్ళు తిని చక్కగా ఉంటారు. కడుపు నిండా తిని మంచిగా ఉంటారని చెప్పి 'బిగ్ బాస్' టీమ్ కావాలి ఇంటెన్షనల్‌గానే ఫుడ్డు లిమిటెడ్‌గా పంపిస్తది. ఆ సరిపోని ఫుడ్‌తో కొట్టుకు సస్తారు, కొట్టుకు సావాలి, గొడవలవ్వాలి అని చెప్పి ఇంటెన్షనల్‌గానే లిమిటెడ్ ఫుడ్ పంపిస్తది. సో, అందుకనే రేషన్ మేనేజర్‌ని పెడతారు. రేషన్ మేనేజర్‌కి ఉంటది. అందరూ ఎవరేం తినాలన్నా, ఎవరేం కావాలన్నా సరే ఫుడ్ విషయంలో ఆ టైంలో ఆ వీక్‌లో రేషన్ మేనేజర్ ఎవరున్నారో వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. 'దివ్యల మాధురి' గారికి తెలుసు ఈ విషయం. 'దివ్య' గారు రేషన్ మేనేజర్ అని చెప్పి. కావాలని తనతో వచ్చిన రోజు ఇష్యూ ఉంది కదా! ఆ ఫుడ్డు లేట్‌గా వండటం ఈ ఇష్యూ ఉంది కాబట్టి తననడగకుండా ఈవిడకి ఈవిడే యేసుకొని తినేసారు. సో, నన్నడగకుండా ఎందుకు తిన్నారు? ఎందుకంటే అక్కడ సరిపోలేదనుకోండి. ఆ కర్రీ సరిపోలేదనుకోండి, రేషన్ మేనేజర్‌ని అందరూ అడుగుతారు. క్వెషన్ చేస్తారు. కెప్టెన్‌ని అడుగుతారు. మిగతా హౌస్ మేట్స్‌ని అడుగుతారు. ఎందుకంటే ఆ బాధ్యత తనదే. ఆ కర్రీ అందరికి సరిపోవాలి కాబట్టి ఆవిడే పోర్షన్స్ తీసుకొని యేస్తారు. అది ఆ క్లారిటీ 'దివ్యల మాధురికి' గూడా ఉండాలి. ఉంది. కానీ నాకు తెలీదు, నాకు చెప్పలేదని చెప్పి ఏంటేంటో మాటలు మాట్లాడారు. అరుస్తున్నారు. ఎకిలిగా మాట్లాడుతున్నారు. రెస్పెక్ట్ లేకుండా వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. అని చెప్పి. సో, చూడడానికి అది అంత బాలేదు. యాస్ సూన్ యాస్ పాసిబుల్ 'బిగ్ బాస్' టీమ్ ఇది గమనిస్తారా? లేపోతే జనాలు ఆడియన్సు ఈవిడ ఎప్పుడైతే నామినేషన్‌కొస్తదో ఫస్టు ఈవిడ్ని ఇంటికి పంపించేస్తారన్నమాట. అంత దారుణంగా ఉన్నాయి ఆవిడ కన్వర్జేషన్స్. పాయింట్స్ లేని కన్వర్జేషన్స్ ఎందుకు? రెస్పెక్ట్ లేని కన్వర్జేషన్స్. కనీసం పాయింట్స్ లేకపోతే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళనిని. మెయిన్‌గా దివ్యని. ఎందుకంటే కామనర్ అని చెప్పి అంత టార్గెటెడ్‌గా కావాలని అంత రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు అనిపించింది నాకు. నాకు చాలా నచ్చలేదు. టూ వరస్ట్ అనిపించింది ఈ విషయంలో 'దివ్యల మాధురి' గారు. ఈ విషయం అని కాదు, 'దివ్యల మాధురి' గారు డే 1 నుండి కంటెంట్ క్రియేట్ చేద్దాము. అది గొడవల రూపంలోనే చేద్దాం. గొడవలవ్వాలి. గొడవలు చెయ్యాలి. ఇంటెన్షనల్‌గా గొడవ చేయాలన్న దాంట్లోనే చేస్తున్నారు ప్రతీదీని. సో, నాకదే అనిపిస్తుంది చూస్తుంటే. టూ వరస్ట్ అనిపిస్తుంది. ఆయిషా గారు గూడా ఇక్కడ ఆవిడ ఈ గిన్నెలు తోమే పని ఆవిడది నైట్. సో, మార్నింగ్ ఆవిడది, నైట్ రీతూదనమాట. ఇక్కడ ఒక పిండిది గిన్నె ఒకటుందనమాట. అది నైట్ ఈవిడ మిడ్‌నైట్ ఉందనమాట అది. అది మార్నింగ్ ఎవరైతే షిఫ్ట్‌లో ఉన్నారో వాళ్ళతో అది ఆయేషా గారనమాట. ఇక్కడ టాపిక్‌లో ఆయేషా గారు అది క్లీన్ జేయాలి. కానీ రీతూ నేనెందుకు జేస్తా? రీతూ చేయాలి కదా! రీతూ కదా నైట్ షిఫ్టు అన్న పాయింట్‌లో యూజ్‌లెస్ కన్వర్జేషన్, యూజ్‌లెస్ గొడవలు, ఎకిలిగా మాట్లాడుతున్నారు ఆయేషా గారు గూడా. చాలా ఎకిలిగా అనిపిస్తుంది. ఎకిలిగా మాట్లాడితే ఎకిలి నవ్వులవుతూ, పాయింట్స్ లేకుండా ఇప్పుడు తనదే తప్పు పెట్టుకొని ఆపేయి, ఆపేయమన్నాను కదా! అంటే అట్లా అయిపోతది. ఆపేయమని తను చెప్తే సరిపోతదా? ఫస్ట్ రేజ్ చేసింది తనే. నాది కాదు తప్పు, నీదే తప్పు అని చెప్పినప్పుడు, అది పాయింట్‌కొచ్చేసి అది తన తప్పు అని తెలిసిన తర్వాత ఆపేయి అంటున్నారు. అది నచ్చలేదనమాట. 'రీతూ చౌదరి' గారు కొన్ని విషయాల్లో పాయింట్లు పెడుతున్నారు. కొన్ని విషయాల్లో పాయింట్లు పెడుతున్నారు. కరెక్ట్‌గా అనిపిస్తుంది. కానీ ఈ 'ఆయిషా' గారి విషయంలో పాయింట్లు లేవు. తన తప్పని తెలిసినా కూడా రియలైజేషన్ లేదు. రియలైజేషన్ అవ్వకుండా రివర్స్‌గా మాట్లాడుతూ, కొంచెం ఎకిలిగా మాట్లాడుతూ, చిరాకుగా మాట్లాడుతూ, ఎకిలి మాటలెక్కువున్నాయి. ఎకిలి నవ్వు నచ్చలేదు 'ఆయిషా' గారి విషయంలో. మరి ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తారు? లేపోతే వాళ్ళ స్ట్రాటజీ ఇంతేనా?
అని అనిపిస్తుంది. సాయి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా! మన గోల్కొండ హై స్కూల్‌లో హీరో. ఆ సాయి శ్రీనివాస్ గారు ఏమన్నారంటే, వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడుకుందాం అనుకుంటున్నారు. వాళ్ళందరూ కలిసికట్టుగా ఆడదాం అనుకుంటున్నారు గ్రూప్ గేమ్‌గా. సో, మీరు ఆళ్ళ దగ్గర ఏం మాట్లాడొద్దని చెప్పి దివ్యల మాదిరితోను, ఆయేష గారితో, గౌరవ్ వీళ్ళతో కన్వర్జేషన్ నిఖిల్‌తో వీళ్ళతో కన్వర్జేషన్ పెట్టుకున్నారన్నమాట. ఏమనంటే వాళ్ళతో మీరు ఎక్కువగా కలవద్దు. వాళ్ళతో ఏం మాట్లాడొద్దు. ఎక్కువగా కలవద్దని లేదు. ఎక్కువగా వాళ్ళతో ఏం డిస్కస్ చేయొద్దు ఏ విషయాలని. ఎందుకంటే వాళ్ళందరూ ఫిక్స్ అయ్యి ఉన్నారు. వాళ్ళు కలిసి ఆడదాం. ముందు మనం కలిసి ఆడి ముందు వాళ్ళని పంపించిన తర్వాత మళ్ళా మనం కొట్టుకుందాం అన్న పాయింట్‌లో ఆళ్ళున్నారు. సో, ఏదైనా సరే మీరు వాళ్ళతో ఏది డైరెక్ట్‌గా మాట్లాడొద్దు. డైరెక్ట్‌గా డిస్కస్ చేయొద్దని చెప్పి సాయి శ్రీనివాస్ గారు అన్నారు. కొన్ని పాయింట్లు రైటే. కానీ గ్రూప్ గేమ్ ఆడటము, లేకపోతే సపోర్టింగ్ ఆడటము అన్నది 'బిగ్ బాస్' హౌస్‌లో అదేం బ్యాన్ కాదు కదా! అదేం చేయకూడనిది కాదు కదా! అలాంటప్పుడు మరి సాయి శ్రీనివాస్ గారు వీళ్ళందరితో ఎందుకు డిస్కస్ చేయటం? ఈయన ఇండివిడ్యువల్ గేమ్ ఈయన ఆడుకోవచ్చు కదా! వాళ్ళు గ్రూప్ గేమ్ ఏమో నువ్వు ఇండివిడ్యువల్‌గా ఆడ ఆడ ఆడక ఆడొచ్చు కదా! వీళ్ళతో ఎందుకు డిస్కస్ చేసి మనం కూడా అలా అలా ఆడాలన్న దాంట్లో హింట్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. 'బిగ్ బాస్' టీమ్‌కి మైండ్ దొబ్బినట్టుంది. ఎందుకంటే తెలుగు నేర్పించిన గౌరవ్ గారికి తెలుగు నేర్పించమని తెలుగు రాని ఆయుష్ గారికి ఇచ్చారు టాస్కు తెలుగు నేర్పించమని. నాకదేంటో అర్థం కాలేదు. తెలుగొచ్చిన ఇమాన్యుల్‌కో లేకపోతే లోపల ఇంకొక దివ్య గారికో లేకపోతే ఇంకోళ్ళకో ఆ టాస్క్ ఇస్తే బావుంటది. కానీ తెలుగు రాని ఆయుష గారికి తెలుగు పాటలు సరిగ్గా పలకని ఆయుష గారికి తీసుకొచ్చి తెలుగు నేర్పించమని చెప్పి గౌరవ్ గారికిచ్చారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇదేమైనా తెలుగు ఇన్‌స్టిట్యూటా? తెలుగు క్లాసెస్ నేర్పించే ఇన్‌స్టిట్యూటా? తెలుగు లాంగ్వేజ్ నేర్పించే ఇన్‌స్టిట్యూటా ఇదేమైనా 'బిగ్ బాస్'? లాంగ్వేజ్ రానోళ్ళు తీసుకొస్తే తీసుకొచ్చారు. కనీసం అర్థం కాదు. లాంగ్వేజ్ అర్థం కానోళ్ళని కూడా తీసుకొచ్చారు. అదే ఇక్కడ మ్యాటరు. రానోళ్ళని అసలు రానోళ్ళని కొంచెం వచ్చినోళ్ళతో నేర్పించమని చెప్తున్నారు. ఇదెక్కడ నాకు లాజిక్ అర్థం కాలేదు. 'బిగ్ బాస్' టీమ్‌కి ఏమన్నా మైండ్ పోయిందా ఏంటి?